దేవుడికి అప్పచెప్పుకో. అలాగే నువ్వు భయపడాల్సిన పని లేదు. ఆయన చెప్తున్న వాగ్దానం ఎట్లా ఉందంటే, నీలో ఈ విశ్వాస జీవితాన్ని మొదలుపెట్టిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి నువ్వు భయపడవలసిన పని లేదు. నువ్వు మీలో ఎవరైనా స్పిరిచువల్ లైఫ్లోకి రావాలి, యేసుక్రీస్తు వారిని అంగీకరించాలి, క్రైస్తవ జీవితంలోకి రావాలి అని ఆశ కలిగి ఉండి కూడా భయంతో, అమ్మో నేను జీవించగలనా లేదా, నేను భక్తి చేయగలనా లేదా, ప్రార్థన చేయగలనా లేదా, లేకపోతే నేను ఆయన చెప్పిన ఒప్పదట్టు జీవించగలనా లేదా అని భయంతో బ్రతికే లెక్క అయితే ఉన్నారైతే ఎవరైనా కానీ భయపడవద్దు. దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన వాక్యం ఏం చెప్తుందంటే, మీలో ఈ విశ్వాసాన్ని కార్యాన్ని మొదలుపెట్టేవాడు దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయన్ని అన్న విషయాన్ని మీరేం చేయాలి, గమనించాలి. అంతే తప్ప మీ అంతటా మీ శక్తితో మీ సామర్థ్యంతో కొనసాగించుకోవచ్చు అనే భయం అనుకోవద్దు. కానీ మీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ యొక్క క్రైస్తవ జీవితాన్ని ఆయన యొక్క సహాయంతో మనం ఏం చేయొచ్చు, ఈ యొక్క క్రైస్తవ జీవితాన్ని మనము కొనసాగించవచ్చు. అలాగే చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు అనంటే, మీలో ఆశ కోరిక పుట్టించేది ఆయనే, దయా సంకల్పం ప్రకారము మీకు సహాయం చేసేది కూడా ఆయనే. కాబట్టి నువ్వు భయపడొద్దు. నీ క్రైస్తవ జీవితం ఎలా కొనసాగించవచ్చని, దేవుని చిత్తం ఎలా చేయగలను నేను అని భయపడవద్దు. నీతో ఆ దేవుని చిత్తాన్ని నడిపించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఎవరు? యేసుక్రీస్తు వారే. ఆయన మీకు సహాయం చేస్తాడు. చూడండి, అలాగే మనము రూతు నయోమి విషయంలో మనం చూస్తే, రూతు ఒక మోయాబీయురాలు. రూతు దేవుడంటే, జీవం కలిగిన దేవుడంటే ఎవరో తెలియని కుటుంబంలో జన్మించినది. చిన్నప్పటి నుండి సండే స్కూల్కి వెళ్ళలేదు, భక్తి చేయలేదు, పాటలు తెలియదు, వాక్యాలు తనకు తెలియదు, ధర్మశాస్త్రం తెలియదు, ఏమి తెలీదు. కానీ చూడండి, తనలో ఒక ఆశ పుట్టింది. ఏమంటుంది? తన భర్త చనిపోయిన తర్వాత తన అత్తగారు అయిన నయోమి రూతుతో ఏమంటుంది, అమ్మా వెళ్ళిపోయి, మీ యవ్వన వయసులో ఉన్నారు కదా, మీరు వెళ్ళిపోయి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళు ఇంకొకరిని పెళ్లి చేసుకుని మీ జీవితాన్ని మీరు జీవించండి అని ఆమె చెప్తే పెద్ద కోడలు వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం ఏమంటుంది, నేను అట్లాగా చేయను, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అంటుంది. చూడండి, నీ దేవుడే నా దేవుడు అంటుంది. అంటే జీవం కలిగిన దేవుని మీద మనకి ఏం కలిగింది? ఒక నమ్మకం కలిగింది, ఒక విశ్వాసం కలిగింది.